కామ్రేడ్ సీతారామ యేచూరి గారి ఆశయాల్ని కామ్రేడ్ సీతారామ యేచూరి గారి ఆశయాల్ని వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలిసి సమావేశాన్ని ఇంతటితో ముగిస్తుంది. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చెట్టి శ్రీనివాస్ గారు వేదిక రావాలి. అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు బాబునిసా గారు వేదిక రావాలని ఆహ్వానిస్తున్నాం. ఆర్టీసీ యూనియన్ నాయకులు యాకూబ్ ఖాన్ గారు, రియాజన జగన్మోహన్ గారు వేదిక మీద రావాలని ఆహ్వానిస్తున్నాం. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు తిరుపాల్ గారు వేదిక మీద రావాలని ఆహ్వానిస్తున్నాం. దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలు వామపక్ష భావాలు నాయకులందరూ కూడా సీతారామ యేచూరి గారు హాస్పిటల్లో అడ్మిట్ అయితే తిరిగి వచ్చి సమాజం కోసం సేవ చేయడం కోసం ఆరోగ్యంగా కోలుకొని వస్తారని చాలామంది ఎదురు చూసినప్పటికీ కూడా ఆయన మన 12వ తారీఖు చనిపోవడం జరిగింది. సీతారామ యేచూరి గారు విద్యార్థి దశ నుంచి కూడా ఈ దేశ ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం నిరంతరం విద్యార్థి దశ నుంచి చనిపోయేంత వరకు కూడా ఆయన చేసినటువంటి సేవలు ఈ దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక కర్షకులంతా కూడా 3 పూట్ల తిండి, సమానమైనటువంటి జీవన విధానం కావాలని చెప్పి సర్వస్వం త్యాగం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సీతారామ యేచూరి గారి. ఆయన సంస్థన్న సభని నిర్వహించుకోవడం, దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాంగోపాల్ గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వజ్రం భాస్కర్ గారు, సీనియర్ నాయకులు లాయర్ నరసింహ గారు, అట్లనే విద్యా సంస్థ అధినేత గురుమూర్తి శంకర్ గారు, ఇంకా చాలామంది రావాల్సింది వస్తున్నారు అందరూ కూడా. బట్ ఇప్పుడు ప్రధానమైనటువంటిది మన వజ్రం భాస్కర్ గారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడాల్సిందిగా తెలియజేస్తారు. పార్టీకి చెందినటువంటి నాయకులు గౌరవ అతిథి అప్పారెడ్డి గారికి, అదేవిధంగా చేసినటువంటి బహుజన కమ్యూనిస్ట్ సోదరి ఉండొచ్చు, లేదా సీతారామ యేచూరి గారి అభిమానులు ఉండొచ్చు, అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, కమ్యూనిజం అనేది ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేసేటువంటి ఇజం. అందుకనే ఇప్పుడు కూడా ఏ స్థాయిలో ఓట్ బ్యాంక్ ఉందనేది పక్కన పెడితే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయినటువంటి భారతదేశంలో కమ్యూనిస్ట్ ఎప్పుడు ఉండాలని చెప్పి బలకంగా ఉంటారు. అందులో సీతారామ యేచూరి లాంటి గారి నాయకులు ఉన్నారు. మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్. నాయకత్వం ఉంటే, అధికారం ఉంటే ప్రగల్భాలకి వారి ఊరికి ఇస్తాం, మీ ఊరికి ఇస్తాం, బట్టల ఊరికి ఇస్తామని చెప్పి మాటలు చెప్పేటువంటి ఈ పరిస్థితుల్లో నోరెప్పితే అనర్గళంగా సంస్కారవంతంగా తెలుగు మాట్లాడగలడు, అనర్గళంగా సంస్కారవంతంగా ఇంగ్లీష్ మాట్లాడగలడు, అనర్గళంగా సంస్కారవంతంగానే హిందీ కూడా మాట్లాడగలడు, బహుభాషా కోవిదులు. అంతేకాకుండా ఆయన మాట్లాడితే ఎంతో వినాలనిపించేది. అంతేకాకుండా నిబద్ధతతో నిరంతరం ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం చట్టసభలో గలమెత్తినటువంటి నాయకులు సీతారామ యేచూరి గారు. అంతేకాకుండా తమిళనాడులో ఉంటే తెలుగు వాళ్ళందరూ గర్వించదగే విధంగా ఎదిగినటువంటి నాయకత్వం, నిలువెత్తు నాయకత్వమే సీతారామ యేచూరి గారు. ఈయన నాయకత్వ లక్షణాలన్నీ మనం నేను గమనించినప్పుడు మాకు ఎప్పుడు కూడా ఆదర్శప్రాయుడు. ఆయన ఎప్పుడు కూడా రోల్ మోడల్ కింద చూసేటువంటి వాళ్ళం. నేను వ్యక్తిగతంగా బలంగా నమ్మే సిద్ధాంతం ఏంటంటే, నిజంగా నాయకులు చెప్పుకునే వాళ్ళు కాదు, నిజంగా నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు నాయకులు ఏ పార్టీలో ఉన్నా కూడా నిరంతరం సమాజంలో వాళ్ళు ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషించేటువంటి పరిస్థితులు ఉండాలా.
మీరు ఒకసారి సీతారాం యేచూరి గారి జీవితాన్ని గమనిస్తే కమ్యూనిస్ట్ సెక్రటరీగా చేసిన, అదేవిధంగా రాజ్యసభలో కనిపిస్తున్నారు, దేశ రాజకీయాల్లో కూడా ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఎప్పుడు కూడా డబ్బు, అధికారము, పరమాధిక రాజకీయాలు లేరు వీళ్ళందరూ కూడా. ఎప్పుడు కూడా ప్రజా శ్రేయస్సు, దేశ శ్రేయస్సే దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు చేస్తూ ఆదర్శపరమైనటువంటి రాజకీయాలు, సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాలు, 10 మంది ఆదర్శంగా తీసుకునేటువంటి రాజకీయాలు, ఎదుటోడు వేలెత్తి చూపించలేనటువంటి పరిస్థితుల్లో రాజకీయ జీవితం గడిపినటువంటి ఘనశాలి సీతారాం యేచూరి గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ కొద్ది కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ వస్తూ ఉన్నారు. ఆయన ఈ రోజు మనం వదిలేకపోవచ్చు, కానీ ఆయన మనందరికీ ఆదర్శంగా చూపించినటువంటి నాయకత్వం కానీ, ఆయన ఆలోచన విధానం కానీ భారత జాతి ఉన్నంత వరకు కూడా గుర్తుపెట్టుకుంటుంది జాతి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా అందరి తరఫున కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ఆయనకు మనస్ఫూర్తిగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ భవిష్యత్తులో కూడా సీతారాం యేచూరి గారిని ఎప్పుడు కూడా కీర్తి శేషులుగా, ఆదర్శప్రాయులుగానే నా వంతుగా మేము ఎప్పుడు కూడా చూసుకోలేము. మా జీవితంలో కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటామని చెప్పేసి అదే ఆయనకు మా తరఫున మేము అర్పించేటువంటి ఘనమైనటువంటి శ్రద్ధాంజలి నివాళి అని చెప్పేసి కూడా భావించుకుంటూ మరొకసారి అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా పేరు నమస్కారాలు తెలుసుకుంటూ, సమయాభావం నుండి నాకు ఇంకా వేరే కార్యక్రమాలు ఉన్నాయి, కానీ నాకు ఇష్టమైనటువంటి నాయకుడు ఒక నాయకుడు, ఆయన నా వంతుగా కొద్ది సమయమైనా నాకు ఉన్నటువంటి సమయంలో ఇవ్వాలా, నా మనసులో మాటలు చెప్పాలనే విధంగానే మీ దగ్గర కావడం జరిగింది. కాబట్టి ఇచ్చినటువంటి అవకాశానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి అంతతో నాకు వేరే ప్రోగ్రామ్స్ అటెండ్ కావడానికి సెలవు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటూ. సీతారాం యేచూరి గారు 12 ఆగస్ట్ 1952 చెన్నైలో జన్మించారు. ఆ తర్వాత ఇతను విద్యాభ్యాసం అంతా కూడా ఢిల్లీలో జరిగింది. ఇతను హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్లో దేశంలోనే మొట్టమొదటి ర్యాంకు సాధించారు. ఆ తర్వాత బిఏ హానర్స్ చేశారు. బిఏ హానర్స్ ఇన్ ఎకనామిక్స్. మీకు ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన అవగాహన ఉన్న వాళ్ళకు ఈ డిగ్రీ కొంత కొత్తదిగా కనబడుతుంది. దేశంలో ఢిల్లీ యూనివర్సిటీలో సింగిల్ మేజర్ సిస్టమ్, ఒక మేజరే చాలా ఏళ్ల నుంచి ఉందనేది ఇతని యొక్క డిగ్రీని చూస్తే మీకు తెలుస్తుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఎడ్యుకేషన్ పాలసీ విధానం ప్రకారం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇటువంటి డిగ్రీలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఈ యొక్క బిఏ హానర్స్లో ఎకనామిక్స్లో ఇతను మొట్టమొదటి శ్రేణిలో పాస్ అయ్యాడు. సెయింట్ స్టీఫెన్ కాలేజ్ ఇన్ ఢిల్లీ, వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఢిల్లీ. ఇతను డిగ్రీ పొందాడు. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఇతను ఎంఏ ఎకనామిక్స్ చేశాడు. అక్కడ కూడా ఇతను మొట్టమొదటి శ్రేణిలో ఎకనామిక్స్ను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఇతను పిహెచ్డి ఎకనామిక్స్లో జాయిన్ అయ్యాడు. కానీ ఎమర్జెన్సీలో ఇతను జైలు పాలు కావడం ద్వారా ఇతను ఆ యొక్క పిహెచ్డిని పూర్తి చేయలేకపోయాడు. ఈ యొక్క సీతారాం యేచూరి అనే పేరు వినగానే ఇతను ఒక బ్రాహ్మణ్ అనే విషయం తెలుస్తుంది. కుల యొక్క భావాలు నాలో కనపడకూడదని ఇతను యేచూరి అనే పదాన్ని తీసివేసి సీతారామారావుగా అతని పేరు కూడా మార్చుకున్నట్టు కూడా మనకు వివిధ రకాలైన సిస్టమ్స్ ద్వారా తెలుస్తూ ఉంది. కానీ మనం ఇప్పుడు సీతారాం యేచూరి అని పిలుస్తున్నాం. సీతారామారావుగా అతని పేరు మార్చుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇతను ఎస్ఎఫ్ఐకి నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. మనం చరిత్రను గమనిస్తే స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దేశాధ్యక్షులుగా ఎప్పుడు ఎయిదర్ ద క్యాండిడేట్ మే బికమ్ ఫ్రమ్ కేరళ ఆర్ బెంగాల్, ఈ 2 రాష్ట్రాల నుంచే వస్తారు. అతను అధ్యక్షుడైతే ఖచ్చితంగా అతను కేరళీయన్ అయింటాడు లేదా బెంగాలీ అయింటాడు. ఈ 2 రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర భారతదేశ రాష్ట్రాల నుంచి ఆయన ఎన్నికైన మొట్టమొదటి ఎస్ఎఫ్ఐ నేషనల్ ప్రెసిడెంట్గా సీతారాం యేచూరిని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇతను పార్లమెంటేరియన్గా 2005 నుంచి 2017 వరకు కూడా ఇతను రాజ్యసభ ఎంపీగా కూడా కొనసాగాడు. ఇతను పార్లమెంటేరియన్గా ఎన్నో పార్లమెంట్ కమిటీల్లో పార్లమెంట్ కమిటీ చైర్మన్గా కూడా ఇతను వివిధ రకాల హోదాల్లో తన జీవితకాలం అంతా కొనసాగాడు. ఉత్తమ పార్లమెంటేరియన్గా, నిబద్ధత కలిగిన వ్యక్తిగా, ఎథిక్స్ను ఫాలో అయ్యే వ్యక్తిగా, ఇతను ఒక మోడల్గా మనము ఒక పరిపూర్ణమైన రాజకీయ నాయకుడి జీవితాన్ని ఒక ఎగ్జాంపుల్గా చూడాలి అనుకున్నప్పుడు ఇతని మన జీవిత చరిత్రను మనం బాగా గమనించవచ్చు. ఇలాంటి ఉత్తమ రాజకీయ నాయకుడి యొక్క ఆశయాలు, అతని యొక్క ఆలోచనలకు అనుగుణంగా మనము కూడా అతని మార్గంలో పయనిస్తూ అతని ఆలోచనలను, అతని ఆకాంక్ష
ఆకాంక్షలను పరిపూర్ణం చేసే క్రమంలో మామూలుగా జనసేన పార్టీ కూడా మేము కమ్యూనిస్టులకు కొంత అంటకాగుతూ ఉంటాం. ఎందుకంటే మాలో అంతర్గతంగా భావజాలం కూడా కమ్యూనిస్టులతో దాదాపు సరితూగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానంలో కూడా మా పార్టీ కూడా అధికారంలో ఉంది. కాబట్టి వాళ్లకు అనుబంధంగా, వాళ్ళ ఆలోచన విధానాలకు అనుబంధంగా సీతారామ యేచూరి యొక్క ఆలోచనలకు అనుగుణంగా పరిపాలనలో ఒక సరికొత్త సంస్కరణలు, పేదవాడికి 3 పూటల అన్నం కావాలి అనేది కమ్యూనిస్టుల భావం అయితే ఆ యొక్క భావాలు పరిపూర్ణం అయ్యే దిశగా కూడా మేము అడుగులు ముందుకేస్తామని తెలుస్తూ ఈ యొక్క మా యొక్క జనసేన పార్టీ తరఫున సీతారాం యేచూరికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాం. అంచెలంచెలుగా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా మన యొక్క పాత్రను పోషిస్తూ ఢిల్లీ స్థాయిలో భారతదేశంలోని విధి విధానాలను మార్చడంలో, అదేవిధంగా సిపిఎం పార్టీ ఆలోచన అమ్మాలబోధ నుంచి పుట్టిన ఉపాధి హామీ పథకం ఈరోజు ఒక గొప్ప నిదర్శనం. పేదవాడు పట్టణాలకు వెళ్లకుండా ఏ గ్రామాలలో నివసించి ఆ గ్రామాలలో పనితనాలు కల్పిస్తూ, అదేవిధంగా సిపిఎం పార్టీ సిద్ధాంతాల పట్ల నాకు రాజకీయాలతో సంబంధం ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో నేను రాజకీయాలకు వస్తానని ఆ జన్మకైతే అనుకోలేదు. నేను వచ్చిన 2010లో సిపిఎం పార్టీ నుంచి వచ్చి నేనంతటి నేను డొనేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. నా నుంచి అంటే ఆ యొక్క పద్ధతి విధానం అక్కడి నుంచి 24 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు కూడా నేను ఎక్కడ కూడా డొనేషన్ విషయంలో పిలిచి ఇవ్వడం జరుగుతావచ్చు. అంటే ఆ పార్టీ యొక్క కమిట్మెంట్, సిద్ధాంతాల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆలోచన విధానం, ఇవన్నీ ముందర తీసుకుని పోయే ఒక హెడ్గా ఉన్నటువంటి సీతారాం యేచూరి గారి యొక్క సారథ్యంలో అంతకుముందు చాలామంది ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా ఈరోజు వరకు వారి యొక్క సిద్ధాంతాన్ని మాత్రమే వాళ్ళ ఆలోచన విధానంగా మొదలు తీసుకుంటారు. ప్రతి వ్యక్తికి 3 పూటల అన్నం ఉండాలి. పరిమితి కానీ లేదని నేను ఉత్తకంఠంతో అయినా పీడిత ప్రజల ఆశాజ్యోతి, పీడిత ప్రజల తరఫున నిలబడి మాట్లాడే ఒక శక్తిని ఈరోజు దేశం కోల్పోయింది. సీతారాం యేచూరి గారు మా గురువు గారు ఎస్ విశ్వేశ్వరరావు గారు సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు వారు అనంతపురానికి రావడం జరిగింది. వచ్చినప్పుడు వారికి మా గురువు వల్ల ఒకరోజు ఆయనకు సేవ చేసే భాగ్యం నాకు కూడా కల్పించింది. ఆయన భోంచేస్తుంటే ఇంకా కొంచెం బిస్కోటి చెప్పని అడిగే భాగ్యం నాకు కలిగినందుకు నేను కూడా ధన్యుడికి అని అనిపిస్తుంది. సీతారామ యేచూరి గారి గురించి ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. సభాధ్యక్షుడు మా దగ్గరికి వస్తానంటే బ్రేక్ వేసేసాడు. సీతారామ యేచూరి గారు ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఒకరోజు ఎన్పి కుంటకు ప్రకాష్ కారత్ గారు వచ్చారు. వస్తే ఆ సిఐ అప్పుడున్న డిఎస్పి గారికి ప్రకాష్ కారత్ గారు ఎవరో తెలుసు. ప్రకాష్ కారత్ మామూలుగా కాంగ్రెస్, టీడీపీ, జనసేన, వైఎస్ఆర్ ఇట్లా అధ్యక్షుడు అయితే కన్నా అందరికీ బాగా తెలుస్తారు. ఇప్పుడు వాళ్ళు ఉంటారు. ఈయన వచ్చే నిలబెట్టాడు గేట్లో. ఆ సిఐ డిఎస్పీ చాలాసేపు నిలబడ్డాడు. బాబు నేను నిలబడుకొని ఉన్నాడు బాబు. మళ్ళీ నేను పోయి అయ్యా ఎందుకున్నావయ్యా, ఈ రాష్ట్రం నుంచి పాలకుడుగా ప్రపంచ ఖ్యాతి గాంచిన వాళ్ళు అతని ఇంటర్వ్యూ కోసము 3 రోజులు 4 రోజులు పడిగాపులు కాసిన పరిస్థితి ఉందయ్యా. అది ప్రకాష్ కారత్ అంటే అట్లా నాకు పీడిత ప్రజలకు అనుకూలంగా సాగే పోరాటంలో మనం ఈరోజు లేకపోవడం బాగా తెలుస్తుంది. ఎందుకంటే భారతదేశ చరిత్రలో కమ్యూనిస్టుల పాత్ర మనకంతా తెలిసిందే. ఎందరో మహానుభావులు
వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి ఈ దేశ పీడిత ప్రజల కోసం తన ప్రాణాలను వసూలు బాసిన విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి మహానేతల్లో ఒకతను ఈరోజు రేపోవడం బాధాకరం. సంస్కరణ సభలో భాగంగా సీతారాం యేచూరి గారి గురించి వక్తలు బాగా చెప్పి ఉన్నారు. కులాలకు మతాలకు అతీతంగా మతమూఢాలకు వ్యతిరేకంగా పోరాడి అనగారిన ప్రజల కోసం అహర్నిశలు పనిచేసిన వ్యక్తి సీతారాం యేచూరి గారు. ఏ కార్మిక వర్గం అయితే సమ్మెలు చేస్తారో దాని మీద అధ్యయనం చేసి సరైన దిశానిర్దేశం చేసిన వ్యక్తి సీతారాం యేచూరి గారు. మొన్నటికి మొన్న జరిగిన రైతుల పోరాటంలో తన వంతు పాత్రను మనం మరవలేనిది. దేశవ్యాప్తంగా కార్మికులు రైతులు సంరక్షణ సభకు రావడం, ఇక్కడ ఈ యొక్క కామ్రేడ్ సీతారాం యేచూరి గారికి నివాళులు అర్పించడం ఎంతో బాధాకరమైన విషయం. సోదరులారా, ఈరోజు భారతదేశంలో హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అసంఘటిత కార్మికులైతేనేమి, పంచాయతీరాజ్, అంగన్వాడీ, అలాగే పంచాయతీ వర్గాలు, మున్సిపాలిటీ వర్గాల్లో ఈరోజు దేశంలో కోట్లాది మంది ఇలాంటి పేద వర్గాలకు సంబంధించిన అనగాని వర్గాలు తలెత్తుకొని జీవిస్తున్నాయంటే అది యొక్క వామపక్ష నాయకులు అత్యున్నత పార్లమెంట్ లో ఈరోజు వాళ్ళ యొక్క వాయిస్తో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా అనగారిన వర్గాలు కేవలం కూలి పని లేక అనేక రాష్ట్రాల్లో వలసపోయి మరణిస్తున్నటువంటి సందర్భంలో యూపీఏ ప్రభుత్వం మెడ వంచి ఆ రోజు 100 రోజులు పనిదినాలు కావాలని చెప్పేసి ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేసినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలని మనమందరం గుర్తించాలి. అందులో సీతారాం యేచూరి గారి పాత్ర ఎంతో గొప్ప. అంశాలు మీ దృష్టికి తీసుకొస్తున్నా. సీతారాం యేచూరి గారికి సంబంధించి వామపక్ష పార్టీల్లో అంటే దాదాపుగా నేను విద్యార్థి నాయకుడిగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాతీయ ఉపాధ్యక్షుడు ఉన్నప్పుడు నెలకొక్కసారి ఆయన కలుసుకునేటువంటి భాగ్యం మాకు కలిసేది. ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు కంటే నాకు 9 మంది ఆఫీస్ పేరెంట్స్ ఢిల్లీకి నెలకొకసారి వెళ్ళాల్సి వచ్చేది. ఏఐఎస్ఎఫ్కి సెంట్రల్ లెవెల్లో ఇన్ఛార్జిగా డి రాజా గారు ఉన్నారు. అప్పుడు ఆయన యూపీఏ మెంబర్ ఉన్నారు 2004-2009 ప్రభుత్వంలో. సిపిఎం నుంచి యూపీఏ మెంబర్గా సీతారాం యేచూరి గారు ఉన్నారు. వీళ్ళిద్దరు ఉన్నారు. అరుణ్ కుమార్ గారు ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉన్నారు. వీళ్ళిద్దరు తెలుగు వాళ్ళే. ఢిల్లీకి పోయినప్పుడు సిపిఎం ఆఫీస్ తర్వాత సిపిఎం ఆఫీస్కి అరుణ్ ఫోన్ చేసి పోయేవాళ్ళు. యేచూరి గారిని కలిసేవాళ్ళు. తర్వాత శ్రీనివాసరావు గారు కూడా కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. ఈ రకంగా పోయిన సందర్భాలు అనేక పర్యాలు మేము కలిసేటువంటి భాగ్యం మాకు కలిసేది. అదేవిధంగా యేచూరి గారు మరి ఇంటర్నేషనల్ అఫైర్స్లో అంటే వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఏదైతే మరి ఇంటర్నేషనల్ వాటికి సంబంధించి చూసే దాంట్లో కూడా సిపిఐలో కలోసేన్ గుప్తా సిపిఎం తరఫున యేచూరి గారు ఉండేవారు. ఈ రకంగా కూడా ఒక 2-3 దేశాలకు పోవాల్సినటువంటి సందర్భంలో నేను తర్వాత నేపాల్ ఒకసారి ఏషియన్ కంట్రీస్ మీటింగ్ జరిగినప్పుడు ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి వ్యాల్యూల లాటిన్ అమెరికాకి పోల్చినప్పుడు 1 నెల పాటు అక్కడ ఉండాల్సి వచ్చింది. వచ్చినప్పుడు పదే వీడియో చూసేవారు. ఈ కలోసేన్ గుప్తా యేచూరి గారు వాళ్ళతో మాట్లాడి మా పర్మిషన్స్ ఇవన్నీ చూసేవారు. ఆ రకంగా మరో రకమైనటువంటి బాంధవ్యాన్ని కూడా కలిగి ఉండడము నా అదృష్టంగా ఉంది. ఇంత తొందరగా అని చెప్పేసి అనుకోరు. కానీ ఏమైనా మరణం సహజమైంది. అది ఎప్పుడైనా ఎవరినైనా ఏ రూపంలో అయినా రావచ్చు. దేశం గర్వించదలిగినటువంటి ఒక గొప్ప నాయకుడు ఈ దేశం నుంచి దూరం అయిపోయినాడు. ఇదేదో ఒక సిపిఎంకే లోటు కాదు. ఇంతకుముందు భాస్కర్ గారు చెప్పినట్టు ఇది ఒక సిపిఎం లోటే కాదు, దేశానికి దేశ రాజకీయాలకే ఒక తీరని లోటుగా యేచూరి గారు లేకపోవడం అనేది కనపడుతుంది. ప్రత్యేకంగా ఈ రోజుల్లో దేశ రాజకీయాల్లో మరింత యేచూరి గారి లాంటి విశాలమైనటువంటి భావాలు కలిగే అనేక మందిని కలపగలిగినటువంటి ఒక గొప్ప రాజకీయ సమన్వయకర్త అవసరం ఇప్పుడు దేశానికి. అట్లాంటి స్థితిలో యేచూరి గారి లాంటి నాయకులు రాజకీయాల నుంచి దూరం కావడం అనేది దేశానికి, దేశ ప్రజలకు, ముఖ్యంగా పీడితులకు, కష్టజీవులకు చాలా తీవ్ర నష్టం. ఎందుకని
ఆయన జీవితాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీరు చూసింటారు మధ్య చాలా పత్రికల్లో, టీవీల్లో ఆయన గురించి ఈ 4-5 రోజులుగా చాలా వివరాలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ అవి చెప్పాల్సిన పని లేదు. వక్తలు కూడా చాలా మాట్లాడారు. రాజకీయ జీవితం ప్రారంభమైందే ఓ నియంతృత్వానికి వ్యతిరేకంగా. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు దేశంలో ప్రకటించినటువంటి ఎమర్జెన్సీ అనేటువంటి ఒక క్రూరమైన అణచివేతకు వ్యతిరేకంగా విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆనాటికి ఓ ఉక్కు మనిషిగా దేశమంతా తన కంట్రోల్లో పెట్టుకోగలిగినటువంటి ఒక వ్యక్తిగా ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఆమె సమక్షంలోనే నిలబెట్టి, లేనప్పుడు ఎవరైనా మాట్లాడవచ్చు, ఒక నాయకులు లేనప్పుడు లేదంటే ఒక అధికారులు లేనప్పుడు ఎంతైనా మాట్లాడవచ్చు. ఒక దేశ ప్రధాని, ఈ దేశాన్ని శాసించినటువంటి ప్రధాని, ఈ దేశంలో ఎమర్జెన్సీ లాంటి ఒక నేతృత్వాన్ని ప్రవేశపెట్టి దేశ ప్రజలందరి నోరు నొక్కగలను అని చూపించుకునేటువంటి ప్రధాని ఉన్న టైంలో ఆమె సమక్షంలోనే ఆమె నిలబెట్టి ఆమె ఇంటి దగ్గరికి పోయి నువ్వు రిజైన్ చేయాల్సిందే అని చెప్పి చేయించగలిగినాడు అంటే ఎంత ఆత్మధైర్యం, ఎంత విశ్వాసం ఉంటే తప్ప సాధ్యం అవుతుంది. ఒక ప్రధాని ముందు మాట్లాడగలమా? ఒక ఎమ్మెల్యేల ముందే మాట్లాడాలి, కౌన్సిలర్ ముందు కూడా మాట్లాడలేదు కొన్ని సందర్భాల్లో, ఎందుకంటే నువ్వు మనసులో పెట్టుకొని ఏం చేస్తారో అని. కానీ ఒక ప్రధానిని యూనివర్సిటీ ఛాన్సలర్గా రిజైన్ చేయాలి అని చెప్పడంతో పాటు అక్కడ రిజైన్ చేయించుకోవడం అనేది ఆయన సాధించిన మొదటి నియంతృత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన ఫైట్. చివరి మజిలీ కూడా అదే, ముగింపు కూడా అట్లాంటిదే. కాకతాళీయమైన అనుకోకుండానే జరిగిన అది కూడా అదే. ఈరోజు దేశం మొత్తాన్ని తాను చెప్పినట్టుగా శాసించాలని కోరుకుంటున్నటువంటి ఆధునిక నియంతగా ఉన్నటువంటి మోడీ బలాన్ని పార్లమెంట్లో కుదించి నీ బలం కృత్రిమమే, నీ బలం శాశ్వతం కాదు, నువ్వు కూడా ఇతరుల మీద ఆధారపడి రాజకీయాలు చేయాల్సి వస్తుంది అని చెప్పి ఇండియా వేదికను ఏర్పాటు చేసి అనేక పార్టీల్ని కలిపి మోడీ బలాన్ని 64 సీట్ల కోత కోసినటువంటి కరుడు కూడా సీతారామయ్య. అందుకని ఆయన ప్రారంభము నియంతృత్వానికి వ్యతిరేకమే, ముగింపు కూడా నియంతృత్వానికి వ్యతిరేకమే. అందుకనే ఆయన అభ్యుదయ ప్రజాస్వామ్యవాది. కేవలం కమ్యూనిస్టే కాదు, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రజాస్వామ్య విలువలు ఉండాలి, ఒకరికొకరు సంప్రదించుకోవాలి. ఏ రాజకీయాల్లో ఉన్నా ఒకరికొకరు తమ భావాల్ని, తమ అభిప్రాయాల్ని చర్చించడం ద్వారా, ఒకరికొకరు తమ భావాల్ని మాట్లాడుకోవడం ద్వారానే ఒక నూతన వైపు సమాజాన్ని నడపవచ్చు అనేటువంటి ఒక గొప్ప ప్రజాస్వామ్యవాది. భారతదేశంలో తన సిద్ధాంతాన్ని నమ్మి పార్టీ కోసం ఆర్నిషలు కష్టపడి ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం విద్యార్థి దశ నుండి తుది శ్వాస విడిచే వరకు పోరాటం చేసిన పోరాట యోధుడు స్వర్గీయ కామ్రేడ్ సీతారాం యేచూరి గారి సంస్మరణ సభ ఈరోజు ఏర్పాటు చేయడం కదిరి సిపిఎం పార్టీ నాయకులకు ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ, ఏదైతే ఈరోజు పెద్దలందరూ కూడా మాట్లాడాలని చెప్పారు, భారతదేశంలోనే అగ్రనాయకుడు ఒక నాయకుడిగా, మరీ ముఖ్యంగా ప్రజా సమస్యలు, ప్రజల కోసం నిరంతరం తన నమ్ముకున్న పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసిన నాయకుడు ఎవరైనా భారతదేశంలో ఉన్నారంటే ఈరోజు సీతారాం యేచూరి అని చెప్పి చిన్న పిల్లలకి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇలాంటి మహానాయకుడు ఈరోజు తుది శ్వాస విడిచారు. అయినా తుది శ్వాస విడిచే వరకు కూడా ఆయన ప్రజల కోసం పోరాటం చేస్తూ, ప్రజా సమస్యల కోసం ప్రజల గలవింపుతూ, ప్రజల పక్షాన నిలబడి ఈరోజు తుది శ్వాస వరకు పోరాటం చేసిన పోరాట యోధుడు ఈరోజు సీతారాం యేచూరి గారు మన మధ్యలో లేకపోతే కూడా ఆయన ఏదైతే నమ్మిన సిద్ధాంతాన్ని, ఆశయాలని మనమందరూ కూడా ఆయన ఆశయ సాధన కోసం పనిచేసినప్పుడు నిజంగా ఆయనకు నివాళులు అర్పించినట్టు అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు పెద్దలందరూ కూడా చాలామంది వక్తలు మాట్లాడారు. ఈరోజు ఆయన చేసిన సేవలు, ఆయన భారతదేశం కోసం ఆ రోజు ఎమర్జెన్సీ దగ్గర నుండి
ఈరోజు బీజేపీ ప్రభుత్వంపై వారు కూడా ఏ విధంగా పోరాటం చేశారు, ఎక్కడ ఆయన పదవుల కోసం, పదవులు వస్తే కూడా కాదని చెప్పి తనదాన్ని ప్రజా సమస్యల కోసం నేను పనిచేస్తానని చెప్పి చేసిన నాయకుడు ఎవరైనా ఉండాలంటే భారతదేశంలో సీతారాం యేచూరి గారు ఒకరని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. కాబట్టి అలాంటి మహానాయకుడు ఈరోజు మా మధ్యలో లేకపోయినా ఈరోజు సిపిఎం పార్టీ సత్యసాయి జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు యొక్క సంస్మరణ సభ ఏర్పాటు చేయడం నిజంగా చాలా అభినందనీయ విషయం. రావడం ఆలస్యమైంది, అయినా క్షమించండి. అయినా పెద్దలకు ఏదైతే సీతారాం యేచూరి గారికి నివాళులు అర్పించాలని చెప్పి బయట ఉండడం తక్షణమే రావడం జరిగింది. కాబట్టి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయ సాధన కోసం, ఆయన ఏదైతే ప్రజల కోసం పనిచేసిన పోరాట యోధులు, ఆయన ఆశయాల్లో ఆయన అడుగుజాడలో అందరూ నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు